Hi friends, welcome to Reena Stitching channel. Please subscribe my channel. పక్కనే ఉన్న బెల్ బటన్ నొక్కండి. నేను ఎప్పుడు వీడియో అప్లోడ్ చేసినా మీకు వెంటనే నోటిఫికేషన్ అనేది వస్తుంది. ఈ రోజు వచ్చేసి నేను 7 years బేబీ పార్టీ వేర్ ఫ్రాక్ అనేది స్టిచ్చింగ్ చేయబోతున్నాను. ఓకేనా, ముందుగా కటింగ్ చూద్దాం. బెనారస్ ఫ్యాబ్రిక్, అదేవిధంగా లైనింగ్, ఇది వచ్చేసి సాటిన్, అదేవిధంగా ఇది వచ్చి నెట్ క్లాత్. ఓకేనా, ఇది వచ్చేసి లైనింగ్. ఇప్పుడు నేను లైనింగ్ కట్ చేస్తున్నాను బాడీ పార్ట్ కోసం. ఓకేనా, నేను 12 inches లెంత్ తీసుకున్నాను. బాడీ పార్ట్ వచ్చేసి షోల్డర్ వచ్చేసి 5. ఓకేనా, అదేవిధంగా ఆర్మ్ హోల్ 5.5, చెస్ట్ వచ్చి 7 తీసుకున్నాను. ఎక్స్ట్రా 1.5 inch ఖర్చు కోసం. వేస్ట్ వచ్చేసి 6.5, ఖర్చు కోసం 1.5 inch. ఓకేనా, ఇక్కడ ఆర్మ్ హోల్ రౌండ్ కోసం నేను 1 inch దగ్గర మార్కింగ్ చేసుకున్నాను. ఈ విధంగా రౌండ్ తీసుకోవాలి. అదేవిధంగా నెక్ వచ్చేసి నేను 2.5 తీసుకున్నాను. విత్ లెంత్ వచ్చేసి 4 తీసుకున్నాను. ఓకేనా, ఇప్పుడు రౌండ్ తీసుకుందాం. 1 inch దగ్గర మార్కింగ్ చేసుకుని రౌండ్ తీసుకోవాలి. నెక్ రౌండ్. ఇక్కడ టక్స్ వేయడం కోసం నేను 4 inches దగ్గర మార్కింగ్ చేస్తున్నాను. అదేవిధంగా పైకి వచ్చేసి 4 inches దగ్గర మార్కింగ్ చేశాను. ఇక్కడ చిన్నగా కట్స్ ఇచ్చుకోవాలి. అలా ఇచ్చుకోవడం వల్ల ఇక్కడ మనకి మార్కింగ్ అనేది తెలుస్తుంది. ఇప్పుడు కట్ చేస్తున్నాను. స్లోప్ కోసం ఒక 1/2 inch మార్కింగ్ చేసుకుంటున్నాను. ఓకేనా, ఈ విధంగా కట్ చేసుకోవాలి. అదేవిధంగా నెక్ కూడా కట్ చేస్తున్నాను. ఇప్పుడు వచ్చేసి నేను బెనారస్ ఫ్యాబ్రిక్ తీసుకున్నాను. దీన్ని 4 folds వేసుకోవాలి. ఇలా విధంగా. ఓకేనా, ఈ విధంగా వేసుకుని బాడీ పార్ట్ని ఈ విధంగా వేసుకోవాలి. వేసుకొని సేమ్ యాజ్ టీజ్గా మనం లైనింగ్ ఏ విధంగా కట్ చేసుకున్నామో అదేవిధంగా బాడీ పార్ట్ని కూడా కట్ చేసుకోవాలి. మెయిన్ ఫ్యాబ్రిక్ను కూడా. నేను నెక్ కట్ చేయట్లేదు, స్టిచ్ చేసిన తర్వాత కట్ చేస్తాను. ఇప్పుడు వచ్చేసి నేను ఫ్రంట్ లోత్ తీస్తున్నాను. నా వీడియో కనుక ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. అదేవిధంగా లైక్ చేయండి అండ్ షేర్ చేయండి. ఓకేనా, ఫ్రంట్ లోత్ అనేది తీసుకోవాలి మనం. ఓకేనా, బాడీ పార్ట్ అనేది పూర్తయింది. ఇప్పుడు వచ్చేసి నేను బాటమ్ పార్ట్ కట్ చేస్తున్నాను. ఇది వచ్చేసి లైనింగ్ క్లాత్. ఈ విధంగా మనం బాడీ పార్ట్ ఉంది కదా, దాన్ని పెట్టుకుని క్రాస్ తీసుకోవాలి. ఈ విధంగా లెంత్ వచ్చేసి నేను 30 inches తీసుకున్నాను. ఇక్కడ మనం 1 inch దగ్గర పైకి మార్కింగ్ చేసుకోవాలి. ఈ విధంగా క్రాస్ తీసుకోవాలి. ఓకేనా, ఈ విధంగా మనం కట్ చేసుకోవాలి. మీరు క్యాన్ వేసుకోవాలనుకుంటే దీనికి లైనింగ్ క్లాత్కి అటాచ్ చేసుకోవాలి.
ఓకేనా. ఇది వచ్చేసి నేను 1 మీటర్ తీసుకున్నాను, దాన్ని 2 పార్ట్స్ కింద కట్ చేశాను, అంటే 19 ఇంచెస్ వస్తుంది లెంత్ వచ్చేసి. అదేవిధంగా సాటిన్ లైనింగ్ కూడా నేను 20 ఇంచెస్ తీసుకున్నాను. ఓకేనా. ఇది ఈ విధంగా వస్తుంది. ఓకేనా, బాటమ్ పార్ట్. అదేవిధంగా టోటల్ లెంత్ కావాలి కదా మనకి, చూపిస్తాను చూడండి. టోటల్ 33 ఇంచెస్, ఇది వచ్చేసి 19 ఇంచెస్ కదా, మైనస్ చేయాలి. టోటల్లోంచి 19 తీస్తే మనకి 14 ఇంచెస్ వస్తుంది. ఓకేనా. ప్లస్ 1 ఇంచ్ మార్జిన్ కోసం 15 ఇంచెస్ టోటల్. మనం 15 లేదా 16 ఇంచెస్ అనేది మనం కట్ చేసుకోవాలి. ఈ బ్రొకాడీ ఫ్యాబ్రిక్ని, బెనారస్ ఫ్యాబ్రిక్ని ఈ విధంగా మనం 16 ఇంచెస్ కట్ చేస్తున్నాను. ఈ విధంగా మనకి సాటిన్ ఎంత లెంత్ ఉందో అంత లెంత్ వరకు మనం ఈ బెనారస్ ఫ్యాబ్రిక్ని కట్ చేసుకోవాలి. టోటల్ 90 ఉంది. అదేవిధంగా దీన్ని కూడా 90 ఇంచెస్ కట్ చేసుకోవాలి. ఇది వచ్చేసి 45 ఇంచెస్. అదేవిధంగా నెక్స్ట్ పీస్ వచ్చేసి 45 ఇంచెస్ కట్ చేస్తున్నాను. టోటల్గా 90 ఇంచెస్. ఓకేనా. అదేవిధంగా దీనికి లైనింగ్ కావాలి కదా, ఆ లైనింగ్ కూడా నేను 90 ఇంచెస్ కట్ చేస్తున్నాను. లెంత్ వచ్చేసి 15 ఇంచెస్ లేదా 16 ఇంచెస్ కట్ చేసుకోవచ్చు. ఓకేనా. ఇది వచ్చేసి బాడీ పార్ట్, ఇది లైనింగ్, అదేవిధంగా ఇది సాటిన్, అలాగే నెట్. ఇది వచ్చేసి బ్రొకాడీ ఫ్యాబ్రిక్. ఇప్పుడు స్టిచ్చింగ్ అనేది ఏ విధంగా చేయాలో చూపిస్తాను. ఓకేనా. ముందుగా మనం నెక్ అనేది కట్ చేసుకోవాలి, స్టిచ్ చేసుకోవాలి. స్టిచ్ చేసుకున్న తర్వాత ఈ విధంగా మనం నెక్ అనేది కట్ చేసుకోవాలి. నెక్ కట్ చేసుకుని ఈ విధంగా మనం చిన్న చిన్నగా కట్స్ ఇచ్చుకోవాలి. కట్స్ ఇచ్చుకున్న తర్వాత ఈ విధంగా వెనక్కి తిప్పుకోవాలి. మనకి అప్పుడు నెక్ అనేది పర్ఫెక్ట్గా తిరుగుతుంది. ఓకేనా. ఇప్పుడు దీనిపైన ఒక స్టిచ్ వేస్తాను. అదేవిధంగా సేమ్ 2 నెక్స్ కూడా ఇంతే. ఓకేనా. 2 పార్ట్స్ నేను ఇందులో బ్యాక్ పార్ట్ తీసుకున్నాను. బ్యాక్ పార్ట్ని 2 పార్ట్స్ కింద డివైడ్ చేసుకుంటున్నాను. డివైడ్ చేసుకుని నేను హుక్స్ వేద్దాం అనుకుంటున్నాను వెనకాల. మీరు కావాలంటే జిప్ కూడా వేసుకోవచ్చు. ఒక 2 ఇంచెస్ నేను కట్ చేస్తున్నాను లైనింగ్ క్లాత్ని. ఓకేనా. దాన్ని 2 పార్ట్స్ కింద చేసి నేను హుక్స్ పట్టి అదేవిధంగా తాడు పట్టి వేస్తాను. హుక్స్ పట్టీని మెయిన్ ఫ్యాబ్రిక్ వైపు పెట్టి వెనక్కి తిప్పుకోవాలి. ఇది వచ్చేసి తాడు పట్టి. ఓకేనా. ఈ విధంగా వేసాను కదా, దీన్ని ఈ విధంగా ఫోల్డ్ చేసుకుని మనం వెనక వైపుకి తిప్పుకొని ఒక కుట్టు వేసుకోవాలి ఈ విధంగా. ఓకేనా. అది హుక్స్ పట్టి, ఇది వచ్చేసి తాడు పట్టి. ఈ విధంగా పెట్టుకుని మనం ముందు వైపుకి తిప్పుకోవాలి. ఇలా పెట్టుకుని ఒక కుట్టు వేసుకోవాలి. ఓకేనా. ఇది వచ్చేసి తాడు పట్టి వేసాను చూడండి. ఈ విధంగా వస్తుంది. మనం ఇప్పుడు వచ్చేసి టక్స్ అనేవి వేద్దాం. ఫ్రంట్ అండ్ బ్యాక్ కూడా మనం ఈ విధంగా టక్స్ వేసుకోవాలి. ఓకేనా. ఈ విధంగా వేసాను చూడండి. ఇప్పుడు వచ్చేసి షోల్డర్ని జాయిన్ చేసుకోవాలి. జాయిన్ చేసిన తర్వాత ఈ విధంగా మనం క్రాస్ పీస్ తీసుకుని ఆర్మ్ హోల్ దగ్గర కుట్టు వేసుకోవాలి. నేను స్లీవ్స్ వచ్చేసి బటర్ఫ్లై స్లీవ్స్ లేదా అంబ్రెల్లా స్లీవ్స్ ఉంటాయి కదా, అవి పెడతాను. అవి నేను నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను. లైనింగ్ వచ్చేసి ఈ విధంగా ఫోల్డ్ చేసుకుని కుట్టు వేసుకోవాలి. అదేవిధంగా సాటిన్ కూడా కింద మడత పెట్టి కుట్టు వేసుకోవాలి.
కుట్టు వేసుకున్న తర్వాత ఈ విధంగా ఫ్రిల్స్ అనేవి పెట్టుకోవాలి. ఓకేనా. ఫ్రిల్స్ పెట్టుకున్న తర్వాత నెట్ క్లాత్ను కూడా సేమ్ ఫ్రిల్స్ పెట్టుకుని ఈ మూడింటిని కలుపుకోవాలి. ఓకేనా. చూసారు కదా, కుట్టు వేసాను ఫోల్డ్ చేసి. అదేవిధంగా సాటిన్ క్లాత్ కూడా, ఇది వచ్చేసి నెట్, ఈ మూడింటిని కలిపి కుట్టు వేసుకోవాలి ఈ విధంగా. ఓకేనా. కుట్టు వేసాను. ఇప్పుడు వచ్చేసి మనం బెనారస్ ఫ్యాబ్రిక్ తీసుకున్నాం కదా, దాన్ని ఏ విధంగా స్టిచ్ చేయాలో చూద్దాం. ఈ విధంగా మనం లైనింగ్ని బెనారస్ ఫ్యాబ్రిక్ని కలిపి కుట్టు వేసుకోవాలి. ఈ విధంగా 4 సైడ్స్ కూడా 4 సైడ్స్ కుట్టుకున్న తర్వాత ఈ విధంగా మనం కుట్టు వేసుకోవాలి. దీనిపైన కుట్టాలి. చూసారు కదా ఎంత బాగుందో. ఓకేనా. ఈ విధంగా కుట్టు వేయాలి. కుట్టు వేసిన తర్వాత కింద వైపున ఈ విధంగా ఫోల్డింగ్ చేసుకోవాలి. ఫోల్డింగ్ చేసిన తర్వాత మనం బాడీ పార్ట్కి ఈ విధంగా అటాచ్ చేసుకోవాలి. ఫ్రంట్ అండ్ బ్యాక్ కూడా అటాచ్ చేశాను. ఇప్పుడు వచ్చేసి మనం ఎంతైతే కావాలనుకుంటున్నామో బాడీ పార్ట్ అంతవరకు కుట్టు వేసుకుని ఈ విధంగా 3 లేయర్స్ని కలిపి ఈ విధంగా కుట్టు వేసుకోవాలి. దేనికది సెపరేట్గా వేసుకోవాలి కుట్టు అనేది, అప్పుడే చూడడానికి బాగుంటుంది. చూసారు కదా, టోటల్గా ఫ్రాక్ అనేది ఇది చాలా బాగుంది కదా. నాకైతే చాలా బాగా నచ్చింది. మీకు కూడా నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.